ఈరోజు అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా రిలీజ్ అయింది. దాని రివ్యూ ఏందో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఇంకా కథ విషయానికి వస్తే 2001 సమయంలో కర్నూలు జైలు నుంచి అనుకున్న దానికంటే ముందే విడుదల అయిన ఖైదీ లెనిన్ అనిల్ అక్కినేని తన ఊరు శ్రీరామపురం వెళ్తాడు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భారతి తనకి గతంలో జరిగిన విషాదం ఏంటి, అసలు తను జైలుకు ఎందుకు వెళ్ళాడు, ఎవరెవరి వల్ల తన జీవితంలో తీరని నష్టం జరిగింది, ఈ క్రమంలో తన ప్రాణ స్నేహితుడు వసంత్ ఏం చేశాడు, చివరికి లెనిన్ తన పగ తీర్చుకున్నాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా మీరు చూడాలి. ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ సినిమా అప్పటి వరకు ఉన్న బజ్ వేరు, ట్రైలర్ కట్ తర్వాత జనరేట్ అయిన బజ్ వేరు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అప్పటికే పలు వాయిదాలు లెనిన్ విషయంలో కొంచెం నిరాశ కలిగించాయి. కానీ మహాభారతం రిఫరెన్స్తో వచ్చిన ట్రైలర్ కట్ అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఇదే ఫుల్ ప్రైడ్గా ప్రజెంట్ చేస్తూ సినిమాలో కూడా అనేక అంశాలు ఆడియన్స్ని మెప్పించాయి. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కథనం ఇందులో మంచి బలంగా నిలుస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ను తీసుకోలేన తీరు ఇందులో మెప్పిస్తుంది. కథనం, పాత్రలు వాటిలో ఎంగేజింగ్గా అనిపిస్తాయి. దాదాపు సినిమాలో కనిపించిన ప్రతి పాత్ర సినిమాకి బలాన్ని చేకూర్చింది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అఖిల్ ముందుగా చెప్పుకోవాలి. అఖిల్ నుంచి డెఫినెట్గా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చాలామంది ఊహించి ఉన్నారు. కానీ చాలా బాగా నటించాడు. తను లెనిన్గా ఆ రేంజ్లో విలీనం అయిపోయాడు పాత్రలో. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తనతోని నటుడిని బయటకు తీసుకొచ్చాడని చెప్పాలి. ఇక భాగ్యశ్రీ గురించి చాలా బాగా చేసింది. అందంగా కనిపిస్తూనే సినిమాకి కావాల్సిన వెయిట్ని ఆమె క్యారీ చేస్తూ తన పాత్రకి రక్తి కట్టించింది. ఇక మరో సర్ప్రైజింగ్ అంశం ఏమిటంటే అఖిల్కి స్నేహితుడిగా నటించిన సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించిన ప్రమోజ్ పంజు సలార్ ఫేమ్ డెఫినెట్గా సర్ప్రైజ్ చేస్తాడు. తన పాత్రలో చాలా ఎంగేజింగ్గా చేశాడు. సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించాడు. వీరితో పాటు శివాజీకి కూడా సాలిడ్ రోల్ దక్కింది. తను ఈశ్వరీరావు, బ్రహ్మాజీ, శత్రు తదితరులు సినిమాలో బాగానే చేశారు. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఒక్కింత రొటీన్గా అనిపిస్తాయి. నేరుగా మహాభారతం రెఫరెన్స్తో ప్లాన్ చేసుకోవడం మూలాన ఇది కొంతమందికి వర్కౌట్ కావచ్చు. కానీ మిగతా ఆడియన్స్కి మాత్రం అంతగా వర్కౌట్ అవ్వదు చూసే వాళ్ళకి. అలాగే ఇది వరకు వచ్చిన కొన్ని రూరల్ పీరియాడికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు కూడా ఇందులో గుర్తొస్తాయి. వీటి అన్నింటికంటే క్లైమాక్స్ పోర్షన్లో అఖిల్ మీద రివీల్ అయ్యే కీలక ట్విస్ట్, దానికి అనుగుణంగా డిజైన్ చేసుకున్న సీక్వెల్ని ఇంకా బలంగా ప్లాన్ చేసుకోవాల్సింది. ఇక్కడ కొంచెం లాజిక్ మిస్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే అఖిల్ రోల్ ఎందుకు జైలుకి వెళ్ళిందనే కూడా అంత క్లియర్గా లేదు. ఇంకా సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. ఇంకా సాంకేతిక వర్గం గురించి చెప్పాలంటే ఈ సినిమా టెక్నికల్గా చాలా బలంగా కనిపిస్తుంది. భారీ సెట్టింగ్స్ నడుమ ఈ సినిమాని తీసుకున్నప్పటికీ ఎక్కడ ఇది సెట్లో తీసే సినిమాలా అనిపించదు. చాలా న్యాచురల్గా మంచి కెమెరా వర్క్తో సాలిడ్ రూరల్ అండ్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కించారు. తమన్ ఇచ్చిన స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా బాగుంది. 1-2 పాటల విషయాలలో కఠినంగా ఉన్నా పర్వాలేదు. ఇక దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు విషయానికి వస్తే తన సబ్జెక్ట్ పరంగా తనకి ఉన్న క్లియర్ విజన్ని నీట్గా ఎస్టాబ్లిష్ చేశాడు స్క్రీన్ పైన. పాత్రలు మలిచిన విధానం చాలా బాగుంది. ఇంకా తీర్పు, ఈ సినిమా మొత్తం చూసినట్టయితే లెనిన్తో మనోడు మంచి హిట్ కొట్టాడని చెప్పొచ్చు. అఖిల్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, దర్శకుడు విజన్, తెరకెక్కించిన తీరు, ఎమోషనల్ ఇందులో హైలైట్గా నిలిచాయి. ఇతర నటీనటులు సహకారం కూడా లెనిన్లో బాగుంది. కాకపోతే కొన్ని సింపుల్గా అనిపించే ఎలిమెంట్స్ పక్కన పెడితే ఈ సినిమా చాలా బాగుంది. థియేటర్లో ఒకసారి చూడొచ్చు. మేము ఇచ్చే రేటింగ్ 3/5.